హాయ్ ఫ్రెండ్స్ మనకు ఆర్ఆర్సి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ కలకత్తా నుంచి ఒక అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు మనము నోటిఫికేషన్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఫర్ 2021. ఓకే, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ వచ్చేసి మనకు 4/10/2021 ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సో క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 3/11/2021 సాయంత్రం 6 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబబుల్ డేట్ ఆఫ్ డిస్ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 18/11/2021 లిస్ట్ అనేది మనకి డిస్ప్లే చేస్తామని చెప్పేసి ఇచ్చారు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇండియన్ నేషనల్స్ ఎంగేజ్మెంట్ అప్రెంటిస్ యాక్ట్ 1992. So candidates should note and take cognizance of the fact that is central notification. Okay, next చూసినట్లయితే candidates can apply for any of the units so Eastern Railways as per notified vacancies in the relevant mode, so relevant trade. However, their engagement for training will be only one unit on fulfilling eligibility criteria on the basis of comparative merit position as indicated in the notification and on completion of all the mandatory processes after coming in the merit list of training and being called for document verification. If a candidate absence in the document verification of a particular unit, this would lead to the automatically cancelled of the application candidate. ఓకే, సో మీరు ఏదో ఒక యూనిట్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత మీకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే ట్రేడ్ వైజ్, యూనిట్ వైజ్ అండ్ కమ్యూనిటీ వైజ్ బ్రేకప్ స్లాబ్స్. సో హౌరా డివిజన్ కలకత్తా కాబట్టి మనకి హౌరా డివిజన్లో ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు ఫిట్టర్ వచ్చేసి 281 ఖాళీలు, అదేవిధంగా వెల్డర్ 61, మెషినిస్ట్ లేదా మెకానికల్ 9 ఖాళీలు. సో అదేవిధంగా మెకానిక్ డీజిల్ 17 ఖాళీలు, మెకానిక్ ఎంవి 9 ఖాళీలు, కార్పెంటర్ 9, పెయింటర్ 9, లైన్మెన్ 9, వైర్మెన్ 9, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ 17, ఎలక్ట్రీషియన్ 220, మెకానిక్ మెషిన్ టూల్ మింట్. సో మెయింట్ వచ్చేసి 9 ఖాళీలు. సో టోటల్గా 659 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సేల్డా డివిజన్ చూసినట్లయితే 1123 ఖాళీలు, కానీ ఇక్కడ ఏదో ఒక యూనిట్కి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎసెన్సాల్ డివిజన్ చూసినట్లయితే 167 ఖాళీలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మాల్దా డివిజన్, సో 43 ఖాళీలు. సో నెక్స్ట్ కంచరపార వచ్చేసి 190 ఇచ్చాడండి. సో నెక్స్ట్ వచ్చేసి లీలో వచ్చేసి మనకి 85 ఖాళీలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జమల్పూర్ వర్క్షాప్ 678 ఖాళీలు. సో ఈ విధంగా మీరు ఏ డివిజన్ కావాలంటే ఆ డివిజన్కి మీరు ఎక్కువ ఉన్న పోస్టులకు అప్లై చేసుకుంటామంటే చేసుకోండి, లేదు మీకు దగ్గరగా ఏ డివిజన్ ఉంటే ఆ డివిజన్కి అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఎలిజిబిలిటీ కండిషన్స్. సో 15 నుంచి 24 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ అప్రెంటిస్కి. సో అప్రైజ్ లిమిట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు ఇచ్చాడు, 3 సంవత్సరాలు బీసీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. సో హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది జాబ్ కాదండి, కేవలం అప్రెంటిస్. సో మిమ్మల్ని 1 సంవత్సరం తర్వాత మిమ్మల్ని టర్మినేట్ చేయడం జరుగుతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఎడ్యుకేషన్ చూసినట్లయితే ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ అండర్ 10+2 విత్ మినిమం 50% మార్క్స్. సో 10th క్లాస్లో 50% మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ సర్టిఫికేట్ అంటే ఐటీఐ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఇక కొన్నిటికి వచ్చేసి కొన్ని ట్రేడ్స్కి మినిమం 8th క్లాస్ ఉండాలి. 8th క్లాస్ పాస్ అయ్యి ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ చేసిన వాళ్ళు కూడా కొన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు వెల్డరు, షీట్ మెటల్ వర్కరు, లైన్మెన్, వైర్మెన్, కార్పెంటర్, పెయింటర్ ఈ పోస్టులకు 8th క్లాస్ ప్లస్ ఎన్సీబీటీ ఉంటే సరిపోతుంది. మిగతా పోస్టులకు మాత్రము 10th క్లాస్ ప్లస్ ఐటీఐ కానీ చేసి ఉండాలి. ఓకే, ఇక నెక్స్ట్ మెడికల్ ఫిట్ ఉంటే సరిపోతుందండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఫిట్టర్ లోయర్ లింబ్ పార్షియల్లీ డ్యామేజ్ ఫ్రమ్ వన్ సైడ్ కెన్ జాయిన్. ఫిట్టర్గా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే సో లోయర్ లింబ్ పార్షియల్లీ డ్యామేజ్డ్ వన్ సైడ్ కెన్ జాయిన్. నెక్స్ట్ టర్నర్ లోయర్ లింబ్ పార్షియల్లీ డ్యామేజ్డ్ ఫ్రమ్ వన్ సైడ్ క్యాన్ జాయిన్. మెషినిస్ట్ ఓన్లీ స్మాల్ ఫింగర్ డ్యామేజ్డ్ కెన్ జాయిన్. సో చిన్న డిఫెక్ట్స్ ఉంటాయి కదా కాళ్ళలో చేతుల్లో, అలాంటి వాళ్ళు ఇక్కడ ఏదానికి అప్లై చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ విల్ బీ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ apply against the notification for this trade which only 10th class pass minimum qualification. A separate merit list will be drawn for candidates eligible
taking the average of the percentage of marks obtained by the candidates in both matriculation with minimum 50% aggregate marks and ITA examination giving equal weightage for both. Okay, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫర్ ద ట్రేడ్స్ ఆఫ్ విత్ 8th class pass minimum qualification, the merit list would be prepared for eligible candidates including those having qualification of matriculation and who opt for these trades based on the average marks obtained both in 8th standard and ITA examination. సో ఇది కొన్ని పోస్టులకు మాత్రం 8th క్లాస్ ప్లస్ ITA ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు. సో అప్లికేషన్ ఫీజ్ నాట్ రిఫండబుల్. సో 100 rupees ఓన్లీ. సో నో ఫీజ్. హవెవర్ it to be SC ST PWD అండ్ ఉమెన్ క్యాండిడేట్స్. సో మిగతా వాళ్ళు మాత్రం 100 రూపాయలు పే చేయాలి. SC ST PWD ఉమెన్ వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు అప్లై చేసిన అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. సో హౌ టు అప్లై. సో ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ కోల్కతా. సో ది వెబ్సైట్లో వెళ్ళాల్సి ఉంటుంది. వెబ్సైట్లో నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ద క్యాండిడేట్ షుడ్ ఫిల్ ద ఆల్ రిలవెంట్ కాలమ్స్. సో రిగార్డింగ్ their community SC ST OBC EWS and physically challenged. ఓకే, క్యాండిడేట్ షుడ్ అప్లై ఫర్ ద 1 unit వైల్ ఫిల్లింగ్ అప్ అప్లికేషన్ ఫామ్. సో ఏదో ఒక యూనిట్కి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఐటమ్స్ టు బి అప్లోడెడ్. మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమి అప్లోడ్ చేయాలి. సో స్కాన్డ్ ఫోటోగ్రాఫు, స్కాన్డ్ సిగ్నేచర్ ఆఫ్ అండ్ LTI. సో మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, సో అంటే ఎడమ వేలిముద్ర, అదేవిధంగా సంతకము, ఫోటో కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 8th క్లాస్ అయితే 8th క్లాస్ డీటెయిల్స్, 10th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ డీటెయిల్స్, అదేవిధంగా ITA మార్క్ లిస్ట్కి సంబంధించిన డీటెయిల్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకటి హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే other important terms and conditions. The candidates finally engaged will be provided stipend at the prescribed rate as per the extent provisions. So the notification is purely for apprentice training. So training in railway establishment under the Apprentice Act 1961 does not by itself confer any right. So whatever soever for appointment in railway services by default. However, there is a reservation in direct recruitment of level 1 for course completed act apprentice training as railway. So processing national apprentice certificate. Okay, subject to such candidates found suitable in the other aspects, they are having secured the minimum qualifying marks in the written examination. Before applying, the candidate should ensure he or she fulfills all the eligibility criteria. If any letter states the particulars furnished by the candidates are revealed but not conforming with the eligibility criteria, engagement will be terminated. Okay, ఇక నెక్స్ట్ చూద్దాం. సో క్యాండిడేట్ మస్ట్ చెక్ దేర్ ఎలిజిబిలిటీ విత్ రిగార్డ్ టు మెడికల్ ఫిట్నెస్ ఫర్ ఏ పర్టికులర్ ట్రేడ్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ ఇట్. సో దిస్ ఈజ్ టు క్లారిఫై ద ఫిజికల్ ఫిట్నెస్ రిక్వైర్డ్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ PWD కేటగిరీస్ గైడెడ్ బై అప్రెంటిస్ యాక్ట్ 1992. ఓకే, సో ఇదండి. ఇంకా దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక ఇన్వాలిడ్ అప్లికేషన్స్. సో మీ అప్లికేషన్ ఏ విధంగా రిజెక్ట్ చేస్తారంటే, ఒకవేళ మీరు సిగ్నేచర్ బ్లాకింగ్లో అంటే సిగ్నేచర్ బ్లాక్ లేదా క్యాపిటల్ లెటర్లో చేశారనుకోండి మీ సంతకం అనేది, సో పొరపాటున సో మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఆర్ సిగ్నేచర్ నాట్ ఫిక్స్డ్ ఆన్ ద అప్లికేషన్ అంటే ప్రిస్క్రైబ్డ్ ప్లేస్. సో మీరు అలానే చోట అంటే సంతకం పెట్టాల్సిన చోట ఫోటో కనిపించడం, ఫోటో పెట్టాల్సిన చోట సంతకం అప్లోడ్ చేయడం, ఇలాంటివి చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నాట్ అప్లోడింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్. ఒకవేళ ఫోటోగ్రాఫ్ మీరు తప్పుడు ఫోటోగ్రాఫ్స్ లేదా ఫోటోగ్రాఫ్ కనిపించకపోవడం ఇలాంటివి చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో స్మర్జ్డ్ ఆర్ బ్లర్డ్ ITA మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా మంచిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో కమ్యూనిటీ ఆర్ కాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. సో నాన్ పేమెంట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఫీజ్ వేర్ అప్లికబుల్. నెక్స్ట్ నాట్ హ్యావింగ్ రిక్విసైట్ ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ యాజ్ నోటిఫైడ్. ఒకవేళ సరైన ఫీజు పే చేయకపోయినా, లేకపోతే మీరు సరైన ఎడ్యుకేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోయినా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓవర్ ఏజ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ నాట్ ఫిల్డ్ బై రాంగ్లీ ఫిల్డ్. సో మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు ఏమైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో డిఫెక్టివ్ అప్లికేషన్ ఆఫ్ ఇర్రెలవెంట్ సో ఎంట్రీస్, మీరు ఎక్కడైనా తప్పుడు ఎంట్రీలు చేసినట్లయితే అది కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్స్ సెండ్ ఎనీ అదర్ మోడ్ దాన్ ఆన్లైన్ మోడ్. సో అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది, కేవలం ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. ఎనీ అదర్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ కన్సిడర్ అయిపోయింది సో ఇన్వాలిడ్ ఆర్ RC. ఓకే, సో ఇదండి. ఇంకా దీనికి సంబంధించిన మీ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ద సెలెక్షన్ ఫర్ ట్రైనింగ్ ఈజ్ ప్యూర్లీ మెరిట్ బేస్డ్ అండ్ ద రైల్వే డస్ నాట్ అపాయింట్ సే ఫెసిలిటేషన్ క్రియేటర్ కోచ్ సో కోచింగ్ సెంటర్ ఫర్ ద సెట్ సెలెక్షన్. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు బీ అవేర్ ఆఫ్
So mischief or assumes such selection against illegal consideration by unscrupulous senior deputy managers such as occurrence, they are advised to bring the notice to the senior deputy general manager, Eastern Railway. సో ఫైరల్ ప్లేస్ కల్కటా. సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ అడ్రస్కి మీరు రాయొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో క్యాండిడేట్ షుడ్ చెక్ ద నోటీస్ బోర్డ్ సెక్షన్ ఆన్ ద వెబ్సైట్ ఆర్ఆర్సి ఈసీఆర్ఈఆర్ లేటెస్ట్ అప్డేట్స్. ఓకే, సో ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.